శ్రీ క్రోధినామ సంవత్సరం ఆషాఢ మాసం వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది? వృశ్చికానికి అధిపతి అయినటువంటి కుజుడు 6వ ఇంట షష్టమాధిపత్యం షష్టం మందు ఉన్నాడు. 8వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు. భాగ్యంలో బుధుడు ఉన్నాడు. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి తిరుగులేని అదృష్టం కలిసి వస్తుంది. రైతాంగానికి అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులకి అన్ని రకాలుగా బాగానే ఉంటుంది. చిన్న చిన్న వ్యాపారస్తులు చేసిన వాళ్ళకి కూడా లాభదాయకంగా ఉంటుంది. అయితే రైతాంగానికి ఇక్కడ రైతులకి మిర్చి పంట పండినటువంటి రైతులు లాభదాయకంగా ఉంది. అయితే శుక్రుడు యోగదాయకంగా ఉన్నప్పటికీ కూడా ధాన్యం కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. వరి పంటలో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. పత్తి పంట వాళ్ళు పండించే వాళ్ళకి కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఈ చేపల చెరువులు, రొయ్యల చెరువులు వాళ్ళు చేసే వాళ్ళకి కూడా వృశ్చిక రాశిలో చాలా బాగుంటుంది. ఎందుకంటే చెరువులు వాటికి ఎగుమతులు అన్ని వాళ్ళ ప్రొడక్షన్స్ డెవలప్మెంట్ బాగానే కలిసి వస్తుంది. దాని గురించి ఆలోచించవలసిన పని లేదు. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే హోటల్లో నడుపుతున్నారో చూసారా, బాగా వాళ్ళకి లాభదాయకంగానే ఉన్నది. చిన్నతర పరిశ్రమ యజమానులు, చిన్న పరిశ్రమల యజమానులు కూడా లాభదాయకంగానే ఉంది. ఆయిల్ మిల్లర్సు, ఇందులో ఉన్నటువంటి వాళ్ళు ఆయిల్ మిల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా లాభదాయకంగానే ఉంటుంది. సినీ రంగ కళాకారులకు కానీ, సినీ నిర్మాతలకు కానీ, ఆ పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి కానీ వాళ్ళకి కూడా అన్ని విధాల లాభదాయకంగా ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా బాగుంది. అందులో ఎటువంటి భయం పడవలసినటువంటి పని లేదు. బిల్డర్స్కి ఏదైతే బిల్డింగ్లు కట్టి డెవలప్మెంట్ చేసినటువంటి బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా లాభదాయకంగా ఉంది. వాళ్ళకి కూడా నష్టం వాటిల్లదు. అయితే ఇక్కడ జాయింట్ వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కొన్ని రకాలుగా ఆలోచించే చిన్న చిన్న తగాదాలు ఉంటాయి. వాటి సమస్యలు మనస్పర్ధల వల్ల కొన్ని ఇబ్బందులు కలిసి వస్తాయి. ఆ ఇబ్బందుల గురించి దాటుకునే పరిస్థితి కూడా లేకపోలేదు. అక్కడి నుంచి కూడా లాభదాయకంగా ఉంది. భయపడాల్సిన పని లేదు. చిన్న దెబ్బలాట్లు వచ్చినందువల్ల, గొడవలు వచ్చిన వల్ల మనం భయపడాల్సిన పని లేదు. సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. జటిలతం కాజాలము. అవివాహితులకి శుభపరిణామానిగానే ఉంది. ఇక్కడ ఆషాఢ మాసంలో ఒకళ్ళ సంబంధాలకు అంటే ఆషాఢ మాసంలో శుభ పరిణామాలు అంటే వారికి వైవాహితుల గురించి చెప్పుకుంటే సంబంధాలు వచ్చినా మనం మాట్లాడే అవకాశం లేదు. శ్రావణ మాసంలోనే మనం మాట్లాడుకోవాలి. శ్రావణంలోనే అన్ని రకాల శుభపరిణామాలు. అయితే ముందు జాగ్రత్తగా వాళ్ళకి మంచి జరుగుతుందని చెప్పడానికి కోసం అవి కూడా ఆ గోచారాన్ని కూడా పరిశీలించి చెప్పడం జరుగుతుంది. అర్ధాష్టమ శని చాలా ఇంపార్టెంట్ విషయం. ఏంటంటే శని స్వక్షాత్రాధిపతి అర్ధాష్టమ శని. అర్ధాష్టమం అంటే మనకి 4 ఇంట్లో వాడు 4 అంటే 4 వేలు ఇటువంటిది మాతృ సౌఖ్యము. అలాగే 4 వేలు అనగా మన విద్య, వాహనము, గృహము ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. అంటే తల్లి ఎంత గొప్పదో 4 ఇల్లు కూడా అంత గొప్పది అని చెప్పడం. అంటే మాతృస్థానాధిపతి మాతృస్థానం ముందు ఉన్నాడు. అర్ధాష్టమ శని తాలూకా ప్రభావంలో మనం ఏమైపోతూ ఉన్నటువంటి ఆందోళనపూర్వకంగా వీళ్ళు వృశ్చిక రాశి వారు కొంతమంది కలత చెందారు. చాలా రకాలుగా మన ఫోన్ కాల్స్తో కూడా మాట్లాడేవండి, అర్ధాష్టమ శని ఏమైనా అయిపోద్దా, మా భయంగా ఉందండి. ఏమీ భయపడాల్సిన పని లేదు. అర్ధాష్టమ శని మీకు ఉపయోగమే చేస్తాడు, ధనవంతుల్ని చేస్తాడు, వ్యాపారం డెవలప్మెంట్ చేస్తాడు. అయితే పెద్ద పెద్ద వ్యాపారస్తులకి దాడులు జరిగే అవకాశం, ఇన్కమ్ ట్యాక్స్ దాడులని ఇవన్నీ ఏదో ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్త హెచ్చరికలు చేస్తాడు. శని కొద్దిగా సామాన్యమైన కాదు, సెగే. నిప్పే. నిప్పుని ముట్టుకుంటే ఏమవుతుంది, కాలిపోతుంది. ఆ నిప్పు ఎక్కడున్నా సరే నిప్పే. తను జాగ్రత్తగా ఉంటే ఆ నిప్పు మనకి ఏమి చేయదు. అంచేత అర్ధాష్టమ శనిలో చాలా జాగ్రత్తలు అవసరము. అయినప్పటికీ కూడా స్థిరవారం నాడు వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా చెప్తున్నాను. స్థిరవారం అనగా స్థిరంగా ఉన్నటువంటి వారం ఏదైతే అంటే శనిదేవుడి తాలూకా వారం.
శనివారం అన్నారు. స్థిరంగా ఉంటుందంట. శనిదేవుడు ఎప్పుడు కూడా మెల్లగా దిగుతాడు. 30 సంవత్సరాలు తన గమ్యం. అందుకే ఒక గడిలో 7.5 సంవత్సరాలు అంటే వెనక 2.5, మధ్యలో 2 అంటే జన్మలో 2.5, ముందుకు 2.5 కలిపి 7.5 సంవత్సరాలు. తను అక్కడి నుంచి ఉన్న స్థానం నుంచి మళ్ళీ చుట్టూ వచ్చి రావాలంటే 30 సంవత్సరాల కాలం. ఈ 30 సంవత్సరాల కాలం ఉంది కాబట్టి శని మందగ్రహము, శనిదేవుడికి ప్రీతి అయినది, స్థిరవారము. అంచేత స్థిరవారం నాడు శ్రీ స్వామివారిని ఆరాధించండి. మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకోండి. ఆ స్వామిని ఆరాధించుకున్నట్లయితే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.